Okay, next one. Sit down. Look to camera. This is what it looks like to be exceptional, to stand out from the crowd, to make history. But what if women didn't have to be exceptional? What if they didn't have to be the first, the best, or the only woman? What if being a female engineer wasn't remarkable? What if women and men could compete as equals? I don't want to make history. I don't want to be the only woman. I want to be one of many. నేను నాగర్ కర్నూలు డిస్టిక్ నుండి చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. నేను హ్యాండిక్యాప్డ్, అంటే చాలా జ్వరములని సిస్టర్ తెలియక ఇంజెక్షన్ ఇచ్చారంట. ఇచ్చినందుకు పోలియో వల్ల అలా అయిపోయింది నా కాలు. నేను చాలా బాధపడేదాన్ని అప్పటి నుంచి అయినా సరే. నా పేరు రమ్య అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు ఇద్దరు సిస్టర్స్ అండ్ 1 బ్రదర్ అండ్ మదర్ ఉన్నారు. అండ్ నా డ్రీమ్ వచ్చేసి ఇంటర్మీడియట్లో నేను టీచర్ కోర్సెస్ కంప్లీట్ చేయాలని అనుకున్నాను. బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఏదైతే ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉండాలని చెప్పి వర్క్ ఫీల్డ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను మా ఊళ్ళో 5th వరకు చదువుకున్నాను. తర్వాత మాకు అక్కడ 10th వరకు లేదు, మా ఊళ్ళో పల్లెటూరు కదా, లేనందుకు వేరే గ్రామానికి వచ్చి మాకు మండలం ఉండే, అక్కడికి వెళ్ళి 3 కిలోమీటర్స్ ఉండేది. అక్కడ బస్కి వెళ్ళి వచ్చేదాన్ని. అక్కడ నుంచి ఇంకా మాకు మళ్ళీ 1 కిలోమీటర్లు నడిచేది మా ఊరికి. అండ్ క్వాలిఫైలో నేను జాయిన్ చేసి ఫ్రెషర్గా అయ్యాను 2019లో. అండ్ ఇప్పటికీ నేను ఇక్కడ వర్క్ చేసి 4 years కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను 4 yearsలో నేర్చుకుంది యాజ్ అ ప్రొఫెషనల్ వే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, బిహేవియర్, అదంతా నేను ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే నేను వర్క్ చేసే 4 yearsలో నేను ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేశానో అండ్ ఇక్కడ నేను నేర్చుకున్నది ఏదైతే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఇట్లా వేరే దగ్గర ఆపరేషన్ చేస్తే మంచిగా ఉంటుంది, ఇట్లా ఫ్రీగా నడవగలుగుతుంది అంటే మా అమ్మ వాళ్ళు సరే అని మంచిగా అవుతుందేమన్నట్టుగా మళ్ళీ ఆపరేషన్ చేయించారు. తర్వాత చాలా ఇబ్బందిగా ఉండే, నాకు ఇబ్బంది నడవడానికి ఇబ్బంది, కాలు బెండ్ అవుతుంది. అయితే అండ్ ఫైనాన్షియల్లీ ఏదైతే నేను మా మదర్కి సపోర్ట్ అయ్యానో ఇదంతా కూడా ఏదైతే వర్క్ ఫీల్డ్లో నేను జాయిన్ అయిన తర్వాత ఏదైతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల కూడా ఏదైతే రిలేటివ్స్ కూడా డిస్కరెక్ట్ చేయడం జరిగింది. బట్ ఆయన కూడా మదర్ ఏదైతే సపోర్ట్ చేశారో నేను ఇంతవరకు ఇక్కడ నుంచి నేర్చుకునేది కూడా చాలా ఉంది. అండ్ ఇక్కడ నాకు ఏదైతే మాట్లాడడానికి ఆపర్చునిటీ ఇచ్చారో నా ప్రొఫెషనల్ అండ్ ఏదైతే నాది లైఫ్ టైం గురించి ఏదైతే మాట్లాడడానికి. మళ్ళీ మాకు ఇంటర్ అక్కడ మన దగ్గరలో లేకుంటే మళ్ళీ టౌన్కి వచ్చి బస్సులో వెళ్ళి ఇంటర్ పూర్తి చేశాను. ఇంకా చాలా ఇబ్బంది అవుతుందని ఓపెన్ డిగ్రీ చేశాను. నేను అక్కడ నుంచి ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లోనే ఉంటే ఒక అన్న మాకు పరిచయం అన్న చెప్పారు. అక్కడ నుంచి ఆ సారి మాకు ఇక్కడ జాబ్ ఇచ్చారు. మనీ